गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दम् परमसुखदम् केवलम् ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकम् नित्यम् विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतम् त्रिगुणरहितम् सद्गुरुं तं नमामि। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఇవే చూడాలి 18వ రోజు సెప్టెంబర్ 22 శ్లోకం 33 పేజీ 17। దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్ట వాతైః భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్నం మన్యం యదాహం సజానే। దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతైః భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యం యదహం సజానే। పదవి విభజన దుర్వార సంసార దవాగ్ని। గురుగారండి వాయిస్ బ్రేక్ అయిందండి, మీది వీడియో బ్రేక్ అయిపోయింది, ఒకసారి చూడండి, వీడియో ఏదో ఆగిపోయింది। వీడియో బ్రేక్ అవ్వలేదు, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది, ఇప్పుడు వస్తుంది। పద విభజన దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్ట వాతైః భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః శరణ్యం అన్యం యత్ అహం న జానే। టీకా దుర్వార సంసార దవాగ్ని తప్తం అంటే దుర్వార దుఃఖముచే నివారించబట్టుకు సాధ్యమైనటువంటి సంసారము అనేది దవాగ్ని
తావాగ్నిచే తప్తం తప్పింప చేయబడుతున్న దురదృష్ట వాతై దురదృష్ట అజ్ఞాన రూప దురదృష్టములు అనేది వాతై వాయువులచే దూయమానం మిక్కిలి చెల్లించుతున్నట్టివి నీ మృత్యోహో మృత్యువు వలన భీతం భయపడినట్టిని ప్రపన్నం శరణము దొచ్చిన నన్ను పరిపాహి రక్షించుమా యత్ ఏ కారణము వలన అహం నేను అన్యం నీకంటే వేరైన శరణ్యం నీకంటే వేరైన శరణ్యం రక్షకుని నజానే తెలియను. శిష్యుడు పై శ్లోకంలో కూడా గురువరిని శిష్యుడు ప్రార్థించాడు. ఈ శ్లోకంలో కూడా శిష్యుడి యొక్క ప్రార్థన కొనసాగుతుంది. ఆత్మర్యం. ఓ గురుస్వామి, తమ కంటే వేరొకరు నన్ను రక్షించువారు లేరు. తమరే శరణు దొచ్చిన వారిని రక్షింప సమర్థులు. దుర్లంఘ్యమైన సంసార దావాగ్నిచే పరితపించువాడను. నన్ను ఆవరించినటువంటి అవివేక రూప దురదృష్ట వాయువులచే ఎదించుతున్నవాడను. మృత్యుభీతుడను శరణు దొచ్చిన వాడను కావున నన్ను మృత్యువు నుండి అమృతత్వంను పొందించి రక్షింపుమా. సంబోధన ఇక్కడ ఓ గురుస్వామి. గురు అంటే రుకారో అంధకారచ్చ రుకారో తేజముచ్యతే. రు అంటే అజ్ఞానాంధకారం, గురువు అంటే జ్ఞాన ప్రకాశం చేత. అజ్ఞానాంధకారము జ్ఞాన ప్రకాశం చేత ప్రకాశింపబడినప్పుడు వెలుతురుంటే చీకటి పోయినట్లుగా పోతుంది. అంటే గురువు అంటే అర్థం ఏంటంటే జ్ఞాన ప్రకాశ రూపంలో శిష్యుని యొక్క హృదయంలో వెళ్ళినప్పుడు అజ్ఞానాంధకారము శిష్యుల్లో ఏదైతే ఉన్నదో అది కాస్త పటాకంచెలై శిష్యుడు కూడా జ్ఞానిగా మారతాడు. అది గురు. స్వామి అంటే ఇక్కడ యజమాని అని, ప్రభు అని. నేను కింకరుణ్ణి, దాసుణ్ణి, బానిసని అని శిష్యుడు సరెండర్ అవటం, శరణాగతి చెందడం. ఏమంటున్నాడు? తమకంటే వేరొకరు నన్ను రక్షించువారు లేరు. ఇక్కడ రక్షణ అంటే ఏంటి? జనన మరణ చక్రం నుంచి సంసార సాగరంలో మునిగిపోకుండా రక్షించాలి. తమరే శరణు దొచ్చిన వారిని రక్షింప సమర్థులు. అక్కడ శరణు దొచ్చినప్పుడే రక్షిస్తాడు అంటే శరణు వేడుకోకుండా రక్షించడా అని కాదు. ఆ శరణు దొచ్చటంలోనే శిష్యుడు తన హృదయ కవాటాన్ని తెరుస్తాడు. అందుకు ఆ శరణాగతి అవసరం. గురువు ఎప్పుడూ కూడా జ్ఞాన ప్రకాశంతో వ్యాపకమై ఉంటాడు. హృదయ కవాటాల దగ్గర వ్యాపకమై తన్ని పెట్టి ఉంటాడు. కవాటం మూసుకుపోవడం చేత ఆ గురు కృప మీకు అందట్లేదు. కాబట్టి శిష్యుడు శరణాగతి, గురువుని ప్రభువుగా, స్వామిగా, యజమానిగా తాను ఏది చెప్తే అది చేయటానికి తన సొంత ఇష్టాలు అయిష్టాలు లేకుండా ఉండటం ఏదైతే ఉందో అది శరణాగతి అంటే. అన్యథా శరణం నాస్తి. మళ్ళీ ఇద్దరు ముగ్గురికి శరణాగతి అవటం కాదు. ఇద్దరు గురువులకి లేక గురువుతో పాటు ఒక ఈశ్వరుడికి అట్లా రెండు కుదరదు. ఏదో గురువుకి లేకపోతే ఈశ్వరుడికి శరణాగతి పొందాలి. భక్తుడు ఈశ్వరుడికి శరణాగతి పొందుతాడు. జ్ఞాని గురువునే ఈశ్వరునిగా భావించి ఈశ్వరో గురురాత్మేతి అన్నట్టుగా అంతకుముందు ఈశ్వరుని మీద ఎంత భక్తి ఉందో గురువు మీద అంతకు మించినటువంటి భక్తితో అన్యదా శరణం నాస్తి, ఈశ్వరుడి కంటే గురువే గొప్ప అని ఆ గురువుని పట్టుకున్నప్పుడు మళ్ళీ ఈశ్వరుని తలుచుకోకర్లేదు. కారణం ఏంటంటే అసలు నువ్వే ఈశ్వరుడు కాబోతున్నావు. ఇక్కడ ఈశ్వరుడు నీకంటే వేరే లేడు. ఈశ్వరత్వం అనేది జీవుడికి ఒక లక్ష్యం.
ఆ లక్ష్యాన్ని చేర్చేటువంటిది, సహాయం చేసేటువంటిది గురువు, గురు కృప. కాబట్టి లక్ష్యాన్ని ప్రార్థిస్తే ఉపయోగం లేదు. ఆ లక్ష్య స్వరూపుడైన గురువుని ప్రార్థిస్తే శిష్యుని అదే లక్ష్యం దగ్గరికి గురువు తీసుకెళ్తాడు. కాబట్టి జ్ఞాన మార్గంలోకి రాకముందు భక్తి మార్గంలో దైవాన్ని, ఈశ్వరుణ్ణి, భగవంతుడిని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏంటో, భగవంతుడు అంటే ఏంటో, దైవం అంటే ఏంటో దాని యొక్క నిర్వచనం తెలిసింది. అది పరమాత్మగా ప్రకాశిస్తున్నాడు, శుద్ధ చైతన్యంగా ఉన్నాడు. అటువంటి చైతన్యమే, అటువంటి ప్రకాశమే, అటువంటి జ్ఞానమే నేను నేను అనే నాలో కూడా ఉన్నది. ఇప్పుడు నేను అది అవ్వాలి, నేను అది అవ్వటం అనేది, అది అనేది అక్కడ లక్ష్యం. తప్పదు. ఆ తద్రూపం కావాలనే లక్ష్యాన్ని చేర్చేవాడు గురువు అయినప్పుడు ఆ గురువునే యజమానిగా, ప్రభువుగా, స్వామిగా స్వీకరించి మీకంటే అన్యము నన్ను రక్షించేవారు లేరు ఎవ్వరు అన్నట్టుగా ఆయనకి శరణాగతి పొందాలి. తమరే శరణు దొచ్చిన వారిని రక్షింప సమర్థులు. గురువు గారు శరణు వేడినటువంటి శిష్యులందరినీ రక్షించగలరు. మళ్ళీ చెప్తున్నాం, శరణు వేడితేనే రక్షిస్తాడని కాదు. శరణు వేడడం ద్వారా గురువు అందించేటువంటి జ్ఞానము, రక్షణ అంటే ఇక్కడ మోక్షము, లక్ష్యాన్ని అందించటము, ఇవన్నీ కూడా శిష్యుని యొక్క సంసిద్ధత ఉన్నప్పుడు అందుతుంది. కాబట్టి ఆ సంసిద్ధతకి తాను లేనివాడుగా గురువుని ఆశ్రయించాలి. కాబట్టి అటువంటి వాళ్ళని రక్షిస్తాడు. మిగతా వాళ్ళని రక్షించడానికి గురువుకి ఏం తప్పు లేదు, వాళ్ళు సంసిద్ధంగా లేరు. గోరించిన కొండ మీద ఎన్ని నీళ్లు పోసినా నిండనట్టుగా శరణాగతి పొందినప్పుడు అది తెరిచిన కొండ అయినప్పుడు గురు కృపావర్షం ఆ కొండ నిండుతుంది. దుర్లంఘ్యమైనటువంటి సంసార దావాగిరిచే పరితపించకూడదు. దాటడం, లంఘ్యం అంటే దూకటం, లంఘించడం అంటే దాటడం, దూకటం, గెంతటం. ఒక అర్థంగా ఉంటే దాని మీద నుంచి గెంతెళ్ళటం. ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని లంఘించి శ్రీలంకకి చేరారు. అయితే లంఘించడం అంటే. దుర్లంఘ్యం అంటే అలా దాటడానికి వీల్లేనిది ఏదని, సంసారం అనేటువంటి దావాగ్ని. దావాగ్ని అంటే ఏంటి? అడవిలో కొన్ని చెట్టు కొమ్మలు ఎండిపోయి గాలికి 2 కొమ్మలు ఒరిపిడైనప్పుడు ఆ ఒరిపిడికి నిప్పు పుట్టి ఆ ముందు ఆ 2 కొమ్మల్ని దహిస్తూ ఉంటే ఆ మంటలు ఇతర కొమ్మలకి, ఇతర వృక్షాలకి, అడవంతా కూడా తగలబెడుతుంది. ఇలా కొన్ని చోట్ల అడవులు తగలబడటం అనేది మన విదేశాల్లో జరుగుతున్నట్టుగా వార్తలు కూడా ఈ మధ్య చూసాం. అంటే ఒక అడవి తగలబట్టడానికి అక్కడికక్కడే ఒక ఎండు కొమ్మల యొక్క రాపిడికి ఒక నిప్పు పుట్టి కొమ్మలు కంటుకొని అక్కడి నుంచి అన్ని చెట్లకి వరుస పెట్టి అంటే ముందు పచ్చి ఆరిపోయి తర్వాత ఏంటి, తర్వాత దహించబడుతుంది. అరణ్యాలే ఎకరాలుగా పోవడం అనేది ఈ దావాగ్ని వల్ల జరుగుతుంది. సంసారం కూడా అటువంటి దావాగ్ని. ఇక్కడ అగ్నితో ఎందుకు పోల్చామంటే అటువంటి అడవిలో ఏమైనా చిక్కుకుంటే అక్కడ అడవిలో దావాగ్ని మంటలు పుడితే 4 పక్కల కమ్మినప్పుడు ఆ అడవిలోంచి బయటపడే మార్గం లేక ఎటుపోతే అటు అగ్ని కీలలు అడ్డంగా ఉన్నప్పుడు నలువైపులా కమ్మినప్పుడు బయటపడలేక ఆ అగ్నికి తప్పించిపోయి మనసులో కూడా బయటపడలేదు అనేటువంటి భయంతో తప్పిస్తాడు. బాహ్యంగా కూడా తప్పించుకునే దారి లేక ఆ అగ్ని యొక్క ఉష్ణత్వానికి తపన చెంది ఉంటాడు. ఇది ఒక్కసారి అలా ఊహించుకోవాలి. అలా పరితపించేవాడను నన్ను శిష్యుడు తాను అలా చెప్పుకుంటున్నాడు. మొదట్లోనేమో ఉపోద్ఘాతంలో ఒరే నీకు ఇవన్నీ ఉన్నాయిరా, దాన్ని వదిలిరా జ్ఞానానికి అని చాలా చెప్తున్నాడు. శిష్యుడికి అర్థమయ్యి ఇప్పుడు గురువుని ప్రార్థిస్తున్నాడు. అర్థమైంది కాబట్టి నన్ను ఒడ్డునబడేయండి, నన్ను రక్షించండి, సంసారం అనేటువంటి దావాగ్నితో పరితపిస్తున్నాను, ఈ తపన నుంచి నన్ను చల్లార్చి రక్షించమని
అంటే అరణ్యంలోంచి నన్ను బయటపడేయమని అడిగినట్లుగా, కాలిపోతున్న అరణ్యంలో నుంచి తాను కూడా దహించబడకుండా ఉండేలాగా రక్షించమని అడిగినట్లుగా ఈ సంసారాన్నే దావాగ్నితో పోల్చారు. అవివేక రూప దురదృష్ట వాయువులు వచ్చాయి. వాయువులు అంటే ఇక్కడ సంస్కారాలు, వాసనలు, వాటి కూడా వాయువులు అంటారు. దురదృష్ట వాయువులు అంటే అదృష్ట వాయువులేమో జ్ఞాన మార్గానికి తీసుకెళ్తాయి, దురదృష్ట వాయువులేమో అజ్ఞానంలో ఉంటూ జననమరణ చక్రంలో తిప్పుతాయి. ఆ రకంగా సంసారంలో కూడా దొల్లుతున్నాం. చెరుచుతున్న వాడను మృత్యుభీతుడను, రెండు అర్థాలు. దావాగ్ని వల్ల అగ్ని కీలల్లో పడి తప్పించుకోవడానికి వీలు లేక చనిపోవడం అనేది ఒకటి. రెండో అర్థం, ఈ జనన మరణ భ్రాంతి ఉన్నంత వరకు మరణ భ్రాంతి, సాగు పుట్టుకల భ్రాంతి, మరణ భయం అవన్నీ ఉంటాయి. మృత్యుభీతుడిని అంటే నేను జన మరణాలు చిక్కుకున్నాను, ఎప్పుడో ఇప్పుడు ఈ శరీరం పోయినప్పుడల్లా నేను చచ్చిపోతాను, ఆ చావు అంటే నాకు భయంగా ఉంది. ఒకవేళ భయం లేకుండా ఒక చావు చూసినా ఇలా ఎన్ని వేల జన్మలు ఎత్తాలో, ఎన్నిసార్లు చచ్చి ఎన్ని పుడుతూ చస్తూ ఉండాలో, ఇన్ని చావులు, ఇన్ని మరణ బాధలు, మరణ వేదనలు, మరణ భయము అనుభవించాలి కదా అనేది రెండో అర్థం. ఇదంతా తెలుసుకున్నాడు శిష్యుడు. శరణుజొచ్చిన వాడిని ఒకసారి అభయం ఇస్తే ఆ గురువుకి కాపాడేటువంటి బాధ్యత ఉంటుంది. కావున నన్ను మృత్యువు నుండి అమృతత్వము పొందించి రక్షించుమా. మృత్యు నుంచి అమృతత్వం వెళ్ళడం అంటే జననమరణ భ్రాంతి నుంచి జననమరణ రహిత స్థితికి శాశ్వతంగా ఆత్మగా ఆనందంగా అమృతపానం చేసినట్టుగా ఉండటమే, మృత్యువు లేకపోవడమే అమృతత్వం, జనన మరణ భ్రాంతి లేకపోవడమే అమృతత్వం. ఈ విధంగా మృత్యోర్మ అమృతం గమయ, నన్ను మృత్యువు నుంచి అమృతత్వానికి చేర్చుమా అని గురువుని శిష్యుడు వేడుకుంటున్నాడు. ముప్పై 39వ శ్లోకం. శాంతామహాంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా అజ్ఞానతి తారయంతః శాంతామహంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా జ్ఞాన్ అతితారయంతః. పద విభజన. శాంతాః మహాశాంత నివసంతి సంతః వసంతవత్ లోకహితం చరంతః తీర్ణాః స్వయం భీమవర్ణాభం జనాన్ అహేతునా అన్యాన్ అతితారయంతః. టీకా. వసంతవత్, వసంత ఋతువు వలె, లోకహితమును చరంతః ఆచరించువారును, శాంతాః శాంతులను, మహాంతాః మహానుభావులు, మహత్ బ్రహ్మ అనేటువంటి అనుభవంలో ఉన్నవారు అగు సంతః అంటే సత్పురుషులు, సంతులు అంటారు. ఉత్తరాదిలో సంతు శ్రీ విశ్వాత్మ హిమాలయ ఋషి, అక్కడ సంత్ అంటారు అన్నమాట. సంత్ అంటే సత్పురుషులు, సద్రూపులు. స్వయం తాము భీమ భవార్ణవం, భీమ అంటే భయంకరమైన, భవ అంటే జనన మరణ సాగరం, గొప్ప సంసారమైనటువంటి సముద్రమును, తీర్ణ దాటినవాడు కనుకనే, అహేతున నిష్కారణముచే, అన్యాన్ ఇతరులైనటువంటి జనాన్ అతి జనులను తారయంతః తరింపజేయుచున్నవాడే వివసంతి ఉన్నారు. అట్లా తరింపచేయుచున్నవారై ఉన్నారు. అంటే ఇక్కడ గురువుని
మీరు సంసార సాగరాన్ని దాటున్నారు. మీరు దాటడమే కాకుండా ఇతరులను కూడా దాటించగల సమర్థులు. తాత్పర్యం ఫలపుష్పాదులతో కూడిన వసంత ఋతువు వలె. వసంత ఋతువు వస్తే ఏమవుతుంది? అంతకుముందు ఆకులు రాలి కొంచెం కొమ్మలు అక్కడ ఇక్కడ ఎండిపోయినవి కూడా వసంత ఋతువు రాగానే కొంచెం వర్షాలు పడి ఆ ఎండు చెట్లు, ఎండు కొమ్మలు మళ్ళీ శక్తిని పుంజుకొని పచ్చదనంతో, అది కొత్త ఆకులతో, చిగుళ్లతో, ఫల పుష్పాదులతో మళ్ళీ ఆహ్లాదంగా తయారవుతుంది. వసంత ఋతువు అంతకుముందు వేసవి కాలంలో ఆ ఉష్ణత్వంతో తపన పడ్డ వాళ్ళు కూడా వసంత ఋతువు రాగానే అమ్మయ్య హాయిగా ఉందని ఉల్లాసంగా ఉంటారు. జీవులు కానీ, ప్రాణులు కానీ, వృక్షాలు కానీ, ఈ మొక్కల్లో ఉన్నటువంటి పూలు కానీ, పూయటం కానీ, ఇవన్నీ కూడా వసంత ఋతువు పచ్చగా, ఆహ్లాదంగా, ప్రకృతి అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఇది ఈ లోకహితం. ఈ వసంత ఋతువు ఎందుకు వస్తుంది అంటే, ఈ లోకాన్ని అది ఆకే కరువు కాటకాలు వస్తాయి. ఎండిపోయినవన్నీ మళ్ళీ చిగురించి ఫల పుష్పాదులు వచ్చినప్పుడే మానవులకి అవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ఇది లోక కళ్యాణం. ఈ వసంత ఋతువు అనేది లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. అలా వసంత ఋతువు వలె భక్తి జ్ఞాన వైరాగ్యతలతో కూడిన వారై శిష్యుడికి అవన్నీ ఉండాలని మనం చెప్పుకున్నాం. గురువు భక్తిలో కూడా పరాభక్తి స్వరూపులు, వైరాగ్యంలో జగత్ మిథ్యాని, జగత్తే తోచకుండా ఉండేటువంటి వైరాగ్య స్వరూపులు, జ్ఞానంలో వస్తే జ్ఞానమే కానైనటువంటి విజ్ఞాన స్వరూపులు. ఈ మూడు కూడా 3 లక్షణాలు కూడినటువంటి వాడే మరి తనకు తానే నిర్గుణంగా, త్రిగుణరహితంగా, నిష్క్రియంగా, నిర్వికల్పంగా అలా ఉంటే ఎవరికి ఉపయోగం? వసంత ఋతువు రావటం వల్ల లోకహితం ఎట్లయిందో గురువు కూడా ఇతరులకి, ఆర్తులకి, జిజ్ఞాసులకి, భక్తులకి, మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ సద్గురుని శరణాగతి పొందుతారో వాళ్ళకి అందుబాటు అయినప్పుడే ఆ గురువు కూడా వసంత ఋతువులాగా ఉంటారు. ఆ శిష్యుల్ని కరుణతో, కృపతో సంసార దావాగ్ని నుంచి బయటపడేయగలుగుతారు. పైగా వారు శాంతులు. శమం అనే సాధనతో పని లేకుండా సహజ సహనంగా, సహజ శాంతిగా, శాంత స్వరూపంగా, శాంత మూర్తి భవించిన శాంత స్వరూపులుగా ఉంటారు. అలాగే దాంతులు అన్నప్పుడు సమము యొక్క అంతం, గమించుట అనేటువంటి సాధనతో అవసరం లేక పూర్తి నిగ్రహ స్వరూపుడైన వాడు, పూర్తి దమస్వరూపుడైన వాడు. అవును, జగత్తే తోచినప్పుడు నిగ్రహించాల్సిన పనే ఉంది. అటువంటి దాన్ని శాంతులు, దాంతులు అంటారు. మహాత్ములు భయంకర మహాత్ములు అంటే బ్రహ్మణ అవ్యక్త, అవ్యక్త మహత్ అన్నప్పుడు ఆ మహత్ రూపం ఉన్నటువంటి మహాత్భ్యో, అటువంటి మహత్ రూపంలో ఉన్నటువంటి వారిని మనం ప్రార్థిస్తున్నాం. మహాత్ములు అంటే ఆ మహత్ బ్రహ్మజ్ఞానులు. భయంకరమగు సంసార సముద్రమును ఆ గురువు గారు ఆయన తరించడమే కాకుండా అందులో మునిగిన ఇతర జనులను కూడా ఎటువంటి కారణం లేకుండానే అనగా దయాద్ర దృష్టితో తరింపు చేయిస్తున్నారు. సద్గురు లోకంలో ఆ పని చేస్తున్నారు. సద్గురుని ప్రపంచాన్ని కూడా ఒక క్రమంలో పెట్టి మొత్తం ప్రపంచాన్ని జ్ఞాన మార్గంలో నడిపేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి క్రియ కూడా జరుపుతారు. అంత సద్గురువులు పైవాళ్ళు కాకుండా
ఆ సద్గురుతో సమానమైనటువంటి వాళ్ళు, గురుతత్వానికి పనిముట్టుగా ఉన్నటువంటి ఇతర గురువులు కూడా ప్రత్యేకంగా కొంతమంది శరణాగతి పొందినటువంటి శిష్యులకి తరింపజేసే ఉపాయం చెప్తూ చివరకు తత్వమసి ఉపదేశ వాక్యంతో కడతేరుస్తారు. ఇక్కడ మా గురువు గారు పాగోలు స్వామి గారు కూడా చెప్తారు, గురువు అనేవాడు కొంతమంది ఇంకా గురువు అనేటువంటి స్థాయికి రాని వాళ్ళు తరించి ఉంటారు, కానీ ఇతరుని తరింపలేరు, చేయలేరు. అంటే సంసార సాగరాన్ని కానీ, ఇంకో ఉపమానం చెప్పాల్స్తే ఒక నదిని కానీ వాళ్ళు ఈది ఎంత ప్రవాహ వేగం ఉన్నా, ఆ నది ఎంత పొడవున్నా దాటటానికి అంత పొడవులు కూడా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈది వెళ్ళగలడు. అయితే ఇంకొకరిని పట్టుకొని వెళ్ళేలోపు అతను సహకరించకపోతే అతను మునుగుతూ ఈ ఈతగాడిని కూడా ముంచేస్తాడు. అయితే గతి ఈతగాళ్ళని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇతరులను కూడా ఈత రాని వాళ్ళని కూడా సంకన పెట్టుకొని వాళ్ళు ఒడ్డున చేరగలిగిన సామర్థ్యమే కాకుండా ఇతరులు కూడా రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళని గతి ఈతగాళ్ళు అంటారు. ఈ గతి ఈతగాళ్ళనే ఇప్పుడు గురువులు అన్నారు. అందుకని శిష్యుడు గురువు గారిని స్తోత్రం చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. మీరు తరించిన వాళ్ళేను, ఇతరులు కూడా తరింపు చేసే సామర్థ్యం ఉంది. మీరు దాటారు, ఇతరులు కూడా దాటించేటువంటి సమర్థులు కాబట్టి గతీతగాళ్ళలాగా ఉంటారు. ఈత గతీత అనేటువంటి ఉపమానం మన స్వామి చెప్తూ ఉంటాడు. కారణం లేకుండానే దయ చూపించటాన్ని ఏమంటారంటే అవ్యాజ కరుణా సాగరుడు. అవ్యాజ అంటే అకారణంగా, ఏ కారణం లేకుండా. అంటే నీకిది నాకిది అనేది కాదు. నువ్వు నాకేం చేస్తే నేను రక్షించాలి, నువ్వు ఊరికి ఎందుకు రక్షించాలి అనేటువంటిది కాదు. ఏది ఆశించకుండానే తనలో సహజంగా ఉప్పొంగేటువంటి కరుణతో, కృపతో రక్షిస్తాడు. రక్షించటానికి శిష్యుడి యొక్క సంసిద్ధత ఏ మాదిరిగా ఉందో దాన్ని బట్టి జరుగుతుంది. నువ్వు వేరే గురువునైనా సరే, అనేక మంది గురువులకి అనేక మంది శిష్యులు ఉండొచ్చు. శిష్యుడు సంసిద్ధత అయినప్పుడు సద్గురువులు గురుతత్వంగా నీకు అందుబాటైన గురువులో చేరి ఆ గురువుని పనిముట్టిగా చేసుకొని ఆ సద్గురువే కడతేరుస్తారు. కాబట్టి నా శిష్యులనే తరింపజేయాలి అనేది లేదు. శిష్యులు అనేవాళ్ళు ఏ గురువుకి ఎక్కడున్నా అటువంటి ఒక అద్వైత స్థితి వచ్చినప్పుడు, ఒక అద్వైత స్థితికి సమీపంగా ఉన్నప్పుడు ద్వైతాన్ని హరింపజేసి అద్వైతం సిద్ధింపజేసేటప్పుడే గురువు యొక్క తత్వమసి ఉపదేశ వాక్యం అంటాం. అక్కడ సద్గురువులు అవ్యాజ కరుణ స్వరూపులుగా ఉండి అకారణంగానే ఎవరికైనా సరే ఆ స్థాయిలో తనకి సూక్ష్మంగా దగ్గరైన వాళ్ళకి, తనకి కాకపోయినా తను ఎవరినైతే పనిముట్టుగా చేసి గురుతత్వాన్ని అందిస్తున్నారో వాళ్ళకి దగ్గరైనా సరే నా శిష్యులు పరాయి శిష్యులు అనేది భేదం లేకుండా ఎవరికైనా చేస్తారు. ఆత్మ పరబ్రహ్మ స్వరూపులైనప్పుడు అక్కడ నువ్వు నేను, ఈ శిష్యుడు ఆ శిష్యుడు, ఈ గురువు ఆ గురువు అనే భేదం ఉండదు. ఆధ్యాత్మికంగా జ్ఞానం యొక్క భూమికల్లో ఏ భూమికలో ఆ భూమికని దాటించి పై భూమికి తీసుకెళ్లాలో అటువంటి భూమికలో ఆ భూమికి మధ్యలో ఉండి ఆ గురువు ఆ శిష్యుల్ని తనలో అడుగు భూమికలో మమేకం చేసుకొని పై భూమికలో తాను ఉంటూ శిష్యుడు కూడా తనతో పాటు పై భూమిక అనుభవాన్ని ఇవ్వగలుగుతాడు. అది సామర్థ్యం ఉంటే. అది నిష్కామంగా సహజంగా ఒక కారణం ఏమి లేకుండా, ప్రార్థించారా ప్రార్థించలేదా అని లేకుండా ఒకనొక స్థితిలో ఎవరైతే ఉన్నారో అక్కడ ఆర్తి ఉందో
ఎవరు మోక్షిస్తుందో వాళ్ళందరూ కూడా వ్యక్తిగా ఏ గురువుకి ఎవరు శిష్యులు అయినప్పటికీ కూడా దాని నిమిత్తం లేకుండానే ఆ సద్గురు వాళ్ళందరినీ కూడా నేరుగా కానీ ఇతర గురువుల్లో గురుతత్వంగా చేరి ఆ గురువుని పనిముట్టుగా చేసి ఆ గురువు ద్వారా కూడా చేయగలటువంటి సమర్థుడు. ఈ సామర్థ్యం ఏంటంటే గది ఈతగాళ్ళలాగా ఉంటుంది. ఆయన ఒడ్డున చేరడమే కాకుండా ఇతను కూడా ఒడ్డున వేయగలడు. అనగా దయార్థ దృష్టితో తరింపజేస్తున్నాడు. 40వ శ్లోకం. అయం స్వభావస్వత ఏవ యత్పర శ్రమాపనోదయ ప్రవణం మహాత్మనాం సుధాంశురేష స్వయం అర్కకర్కశ ప్రభాభి తప్తామవతి చితం కిల. అయం స్వభావత్ స్వత ఏవ యత్పర శ్రమాపనోదప్రవణం మహాత్మనాం సుధాంశురేష స్వయమర్కకర్కశ ప్రభావితప్తాం అవతిచితం కిల. పదవిభజనం. అయం స్వభావః స్వతః ఏవ యత్ పరశ్రమాపనో దపప్రవణం పరశ్రమాపనోదప్రవణం మహాత్మానాం సుధాంశుః ఏషః స్వయం అర్కకర్కశ ప్రభావితప్తాం అవతీక్షితిం కిలః. ఇక మహాత్ములకు పరశ్రమ అపనోద ప్రవణం. పర అంటే ఇతరుల యొక్క శ్రమ యొక్క అపనోద పోగొట్టుట యందు ప్రవణం ఆసక్తికరమైనది యత్ ఏదైతే కలదో అయం ఈ స్వభావము స్వత ఏవ స్వతసిద్ధముగానే ఉన్నది. తథాహి అలాగే అది నిజమే. ఏషః సుధాంశు ఈ చంద్రుడు సుధ అంటే చల్లని అమృతం కురిపించేటువంటి చల్లని అమృతంగా ఉండే వెన్నెల కురిపించేటువంటి చంద్రుడు. స్వయం తాను అర్కకర్కశ అర్క అంటే సూర్యుడు. కర్కశ ప్రభావితస్తాం సూర్యుని యొక్క కర్కశ తీక్షణమైనటువంటి ప్రకాశం చేత ఎండ చేత అభితప్తాం కాగినటువంటి ఎండకి తపన చెంది చితిం భూమిని అవతి కిలా రక్షించుతున్నాడు కదా. అవతి అంటే రక్షించడం. చంద్రుడితో తపనైనప్పుడు సూర్యరశ్మితో బాగా తపన చెందుతున్నటువంటి వాళ్ళకి ఆ పగలు రాత్రిగా మారేసరికి సూర్యప్రకాశం చంద్రుని మీద పడి ఆ చంద్రుని యొక్క వెన్నెల చల్లగా అమృతాన్ని కురిపించినప్పుడు పగటిపూట వేసవి కాలంలో ఆ ఎండకి ఆ వడగాలికి ఎంత తీవ్రమైన తపన చెందారో రాత్రి అయ్యేసరికి ఆ పున్నమి వెన్నెలకి ఆ చల్లని అమృత ధారలకి ఎంత ప్రశాంతం పొందుతారో ఎంత ఊరట పొందుతారో. తాత్పర్యం. శీత కిరణుడు అనగా చంద్రుడు ఎలాగున తీక్షణ కిరణములు గల సూర్యునిచే తప్పింపబడి బాగుగా క్రాగిన భూమి అంతయు తన అమృతమయములకు చల్లని కిరణములచే చల్లార్చి భూమి మీద వేసవికాలం సూర్యప్రకాశం ఉంటే భూమి ఎలా తప్పిస్తుందో చంద్రుడి మీద కూడా సూర్యప్రకాశం పడ్డప్పుడు చంద్రుడు కూడా అలాగే తప్పిస్తాడు. కానీ ఆ సూర్యకిరణాలని తాను తప్పిస్తూ తన నుంచి మళ్ళీ ప్రసరింపజేస్తున్నటువంటి చంద్రకిరణాలు మనకి చల్లగా ఉంటాయి.
అంటే ఉష్ణాన్ని తాను జీర్ణం చేసుకొని తన నుంచి చల్లదనాన్ని మనకు అందిస్తున్నాడు. చల్లని కిరణములచే చల్లార్చి స్వయముగా రక్షించుతున్నాడు, ప్రశాంతముగా చేయుచున్నాడు. అలాగన మహాత్ములను దుర్ఘట దురంత సంసార తాపము చేసి పరితపించున్న జీవుల పరితాపమును తమ ఆత్మబోధక భాగామృతమును ధారధారలుగా వర్షించటచే పోగొట్టి వారి హృదయములను ప్రసన్నములుగాను వీతరాగములుగాను చేసి రక్షించుతున్నాడు. ఈలాగున పరప్రాణుల తాపమును పోగొట్టుట మహానుభావులకు స్వతసిద్ధముగా ఉంటున్నటువంటి స్వభావమే కదా. ఎటువంటి విపత్తులు వచ్చినా తాను భరిస్తూ ఆ విపత్తులు శిష్యుల మీదకి రాకుండా ఆయన ఆ విపత్తు సంభవించేటువంటి సూర్యకిరణాలని ఆ తపనంతా చంద్రుడు పడి ఆ సూర్యకిరణాలని పరావర్తనం చేసినప్పుడు చల్లని కిరణాలు ఎలా పంపిస్తున్నాడో గురువు కూడా ఆ గావాగ్ని ఇందాక ఏదైతే చెప్పామో అక్కడికి వచ్చి ఆ గావాగ్ని తపనను తాను స్వీకరించి ఆయనకు అనర్థక్తుడు కాబట్టి ఆయనకు అవేం చెయ్యము. అయినా కానీ ఇక్కడ తాను ఆ దావాగ్ని స్వీకరించి అక్కడికి వచ్చి ఆ దావాగ్నిలో చిక్కుబడినటువంటి అరణ్యంలో మండిపోతున్న కాలిపోతున్న అరణ్యంలో చిక్కుబడినటువంటి శిష్యుడికి చల్లని అమృత ధారలు ధారలుగా కురిపిస్తూ శిష్యు యొక్క పరితాపాన్ని చల్లార్చుతున్నాడు. ఇలాగ పరప్రాణుల తాపమును పోగొట్టున్నారు. మహానుభావులకు స్వతసిద్ధమే. అంటే వీడు కావాలని సత్వగుణంతోనూ చెయ్యరు, అక్కడ జాలితో చెయ్యరు. సత్వగుణం అయితే జాలి ఉంటుంది. ఇక్కడ త్రిగుణ రహితమైనప్పుడు శిష్యుడు ప్రసన్నం చేసుకున్నప్పుడు గురుకి కృప కలగడం అనేది సహజం. ఈ కృప సత్వగుణ సంబంధం కాదు. అది మనకి ప్రార్థిస్తే కృప కలగటం, దయ కలగటం, అప్పడిగిన వాడిని ప్రార్థించగా వాడి మీద జాలి పుట్టో దయ పుట్టో అప్పు ఇవ్వడం అంటే ఇదంతా సత్వగుణం కింద వస్తుంది. అటువంటిది కాదు ఇది. అందుకే ఆయన ఏది ఆశించి చేయడు. ఈ కృప అనేటువంటిది, ఈ రక్షించడం అనేటువంటిది ఆయనకి అది సహజం, స్వతసిద్ధం. ఆయన మనసులో ఉన్న 3 గుణాల స్వభావంతో వచ్చేది కాదు. ఆయన నిర్గుణుడు కనుక ఆ నిర్గుణమైనటువంటి గురువు శిష్యుల ఆర్తితోటి సగుణ దశకి వచ్చినప్పటికీ ఈ సగుణం దేనికి పనిచేస్తుందంటే ఇదిగో ఈ రకంగా కృప చూపించడానికి, ఈ రకంగా రక్షించడానికి పనికొస్తుంది. ఈ కృప చూపించడం, ఈ రక్షించడం, ఈ రెండు కూడా ఆయనకి సహజ లక్షణాలే గాని తమోగుణ, రజోగుణ, సత్వగుణ లాంటి గుణం కాదు. 41 బ్రహ్మానందరసానుభూతి కలితై భూతై సుశీతైర్యుతై విస్మద్వాక్ కలశోజ్జితై శృతిముఖై వాక్యామృతై స్వేచ్ఛయ సంతప్తం భవతావదాప దహన జ్వాలాభిరేనం ప్రభు ధన్యాస్తే భవదీక్షణ క్షణగతే పాత్రీకృతా స్వీకృతాః బ్రహ్మానందరసానుభూతి కలితైః పూతైః సుశీతైర్యుతైః విస్మద్వాక్కలచోజ్జితైః
శృతిముఖై వాక్యామృతై స్వేచ్ఛయా సంతప్తవతావదావదహన జ్వాలాభిరేవ ప్రభు ధన్యాస్తే భవదీక్షణక్షణగతే పాత్రీకృతాః స్వీకృతాః. అసలు భజన బ్రహ్మానంద రసానుభూతి కలితైః పూతైః సుశీతైః యుతైః యుష్మద్ వాక్ కలశోజ్జితైః శృతిముఖైః వాక్యామృతైః చేచయ సంతస్థం భవతాపదావదహన జ్వాలాభిః ఏవం ప్రభో ధన్యాః తే భవదీక్షణక్షణగతేః పాత్రీకృతాః స్వీకృతాః. టీకా భవతాప దహన జ్వాలాభిః అంటే భవతాప సంసార తాపమనడి దావ అంటే దావాగ్ని యొక్క జ్వాలాభిః మంటల చేత సంతప్తం మిక్కిలి దహించబడుతున్న ఏనం ఈ శరణుదొచ్చిన నన్ను హే ప్రభు ఓ సమర్థుడా బ్రహ్మానంద రసానుభూతి కలితైః బ్రహ్మానంద రసం యొక్క అనుభూతి స్వానుభవముతో కలితైః కూడుకున్నవియు పూతైః పవిత్రములైనవియు యుక్తైః ఎడతగనివియు యుతైః ఎడతగనివియు సుశీతైః మిక్కిలి తలనివియు యుష్మద్వాక్ కలశోజ్జితై యుష్మత్ మీ యొక్క వాక్కుల కలశోజ్జితై ఘటముల నుండి కలశం అంటే ఘటం విడువబడినయు శృతిముఖై వేదములే ద్వారములుగా గలవియు అయిన వాక్యామృతై వాక్యములను అమృతములచే వాక్యములు అనేటువంటి అమృతముచే సుధారసములచే పేద తీరటం స్నానము చేయించుమా. అటువంటి తపంలో ఉన్నప్పుడు స్నానం చేయిస్తే చల్లదనం వస్తుంది. ఇక్కడ స్నానం ఏమిటి మరి? గురువు యొక్క వాక్ సుధా అమృత ధారల చేత స్నానం చేస్తున్నాడు, ఉట్టి తన్నీడు కాదు. ఏ జనులు భవదీక్షణ క్షణగతే భవదీక్షణ నీ కృపా దృష్టి అనడి క్షణ ఉత్సవమును గతే పొందుట వలన స్వీకరించబడిన వారినై పాత్రులుగా చేయబడినవు తే వారు ధన్యులు. తాత్పర్యం మరలా శిష్యుడు మిక్కిలి ఆర్తుడై, ఎందుకింత ఆర్తి వచ్చింది? తగలబడుతున్న అరణ్యంలో ఆ దావాగ్ని మండుతున్నటువంటి అగ్ని కీలలలో బయటపడటానికి దారి తెండు లేక చిక్కుపడి ఆ ఉష్ణత్వానికి మృత్యుభయంతో ఆ వేడితో తపన చెందుతూ పరితాపపడుతూ ఉన్నటువంటి స్థితిలో గురువు గారు ఆ వేడిని ఆయన తట్టుకొని, ఎలా అయితే సూర్యరశ్మిని చంద్రుడు తట్టుకొని తన నుండి చల్లని వెన్నెల కిరణాలు ఇస్తాడు, గురువు తన నుండి తన వాక్కుల నుండి సుధారసాల్ని అమృతాన్ని శిష్యులకి తాగడానికి ఇవ్వడం కాకుండా పూర్తిగా ఆయన మీద వర్షిస్తున్నాడు. శరీరం అంతా కూడా తపన చెందినటువంటి శిష్యుల మీద ఆ సుధాసారాభివర్షణం చేస్తూ ఉన్నారు.
కడు దీనతకు. దీనులు అంటే మనం అంటూ ఉంటాం దీనత్వం. దీనులు అంటే నిస్సహాయులు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేనటువంటి స్థితి, ఎవరు రక్షించలేని స్థితి, సారీ తెన్ను బయటపడటానికి కానరాని స్థితి. అటువంటి హెల్ప్లెస్నెస్, నిస్సహాయ స్థితిని దీనత అంటారు, దీనత్వం అంటారు. శ్రీ గురుదేవుని ప్రార్థిస్తున్నాడు. మనం శ్రీ అన్నప్పుడు చెప్పుకున్నాం, శిష్యుణ్ణి కృపతో రక్షించడానికి ఎప్పుడైతే తన నిర్గుణతత్వం నుంచి శిష్యుని యొక్క శరణాగతి ప్రార్థన చేత మేల్కొని ఏదో ఒక విధమైనటువంటి శిష్యునికి సహాయం చేయాలనేటువంటి అవ్యాజ కరుణ సహజ సిద్ధంగా ఆయనలో కలుగుతుందో, ఈ వర్ణనంతా కలిసి ఆ శ్రీ అనే పదంలో ఉంది, ఆ శ్రీ అనే దాంట్లో ఉంది. అందుకని శ్రీ గురుదేవులు అన్నాడు. దేవ అనే శబ్దం ఏంటంటే ఆ గురువు యొక్క జ్ఞాన ప్రకాశము వ్యాపించటాన్ని, దివ్యంగా వ్యాపించటాన్ని దేవ అంటారు. ఒక దీపం నుంచి దీప ప్రకాశం వచ్చినప్పుడు దాన్ని దీప్యము అంటారు. సంస్కృతంలో దాన్ని దివ్యము అంటారు. తెలుగులో దీపం నుంచి వచ్చే ప్రకాశం దీపం అంటే సంస్కృతంలో దివ్యము అంటారు. పరమాత్మ యొక్క ప్రకాశము పరమాత్మలో స్వప్రకాశంగా ఉన్నప్పటికీ బాహ్యంగా కూడా శిష్యులకు అందుబాటుగా ఉండేలాగా బాహ్య ప్రకాశం ఎట్లయితే ప్రకాశ రూపంలో వ్యాపిస్తుందో, ఒక దీపం యొక్క ప్రకాశము దీప్యమని ఎలా అంటారో ఈ ప్రకాశాన్ని దీప్యము అంటారు. సంస్కృతంలో దివ్యము అంటారు. దాని నుంచి వచ్చింది దేవతలు, దాని నుంచి వచ్చింది దేవ అనే శబ్దం. గురుదేవులు అన్నప్పుడు స్వయం ప్రకాశం యొక్క గురువు, ఆ ప్రకాశం ఆయనలోనే ఉంటుంది కానీ శిష్యుడి దాకా రాదు. గురుదేవ అనడం వల్ల అది బాహ్య ప్రకాశంగా శిష్యుడికి అందుబాటు అయింది. అందుకనే శ్రీ గురుదేవ అంటంలో శ్రీలో కరుణా కటాక్షం ఉంది, గురువులోనేమో దుకారం అజ్ఞానాంధకారాన్ని రుకారం జ్ఞాన ప్రకాశంతో పోగొట్టడం అనేది ఉంది. దేవ అంటే స్వప్రకాశంగా నిర్గుణ ఉన్నటువంటి సద్గురువు బాహ్య ప్రకాశంతో శిష్యుడు దాకా ఆ ప్రకాశాన్ని, శిష్యుల యొక్క అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి ఆ వ్యాపక ప్రకాశాన్ని దేవ అనే శబ్దంతో గురుదేవులు అన్నారు. ప్రార్థించుతున్నారు. నిన్న చెప్పినట్టుగా అర్జించడం అంటే లౌకిక విషయాల్ని కోరటం, ప్రార్థన అంటే ఆధ్యాత్మికమైనటువంటి సహాయాన్ని కోరడాన్ని ప్రార్థన అంటారు. ఓ సకల దీనజన రక్షణ సమర్థ, ఒక్కడి కాదు ఎంతమందినైనా సరే, దీనులు అంటే నిస్సహాయులైనటువంటి వారు. ఆ దీనజనులకు రక్షణ అంటే ఇక్కడ లౌకిక అర్థమైనటువంటి రక్షణ కాదు, ఆధ్యాత్మికమైన అర్థంలో రక్షణ అంటే మోక్ష మార్గానికి తీసుకెళ్లడం, చివరికి ముక్తిని అందించడం, జనన మరణ సంసారం నుంచి బయటపడేయడమే రక్షణ. నేను సకల అనర్థము నొసగునదియు మిక్కిలి దుఃఖప్రదమైనది అగు ఈ సంసార పాపమును దావాగ్ని యొక్క వెనువంటలకే శిష్యుడు ఒప్పుకున్నాడండి. ఈ దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జనన ప్రవాహంగా ఉన్నటువంటి అనేక జన్మల్లో అనేక సంసారాలతో నిరంతరము దుఃఖపడుతూ, బాధపడుతూ, తపన పడుతూ ఉన్నవాడిని దీని నుంచి బయటపడే మార్గం నాకు తెలియలేదు, నన్ను రక్షించే వాళ్ళు కూడా ఎవరు దొరకలేదు, వేరే దారి కూడా దొరకలేదు, మీరు ఇలా చేస్తారని తెలిసి ఎవరి ద్వారా విని నేను మిమ్మల్ని ఆశ్రయించాను, మిమ్మల్ని శరణుకొచ్చాను. ఓ దయామయ బ్రహ్మానంద స్వరూప ఆస్వాదముతో
కూడినవి, పరమ పవిత్రములైనవి, చల్లనివి, ఎడతగనివి తమ వాక్కులు. ఆ బ్రహ్మానందం ఆయన అనుభవంలో ఉన్న ఆయన శరీరం అంతా తేజోమయంగా కొంత దూరం వ్యాపిస్తూ ఉంటుంది. అది ఆరా అంటారు. ఆరాలో ఉన్నటువంటి జీవులు ఆ గురువు యొక్క ప్రకాశానికి, ఆ ప్రభావానికి లోనయ్యి వాళ్ళు తృప్తిని, శాంతిని పొందుతారు. తాత్కాలికంగా శత్రుత్వాన్ని, వైరుధ్యాన్ని, భేదాన్ని వదిలేస్తారు. ఉదాహరణకు ఒక ముని ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి కొంత విస్తారం వరకు ఆ ఋషి యొక్క జ్ఞానతేజం ఒక ఆరాగా వ్యాపించి ఉన్నప్పుడు ఆరాలోకి వచ్చినటువంటి పాము ముగిసలు వాటి వైరుధ్యాన్ని వదిలిపెట్టి స్నేహంగా ఉంటాయి. పిల్లి ఎలకలు స్నేహంగా ఉంటాయి. ఈ విధంగా శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా కాసేపు ఆ శత్రుత్వం పోయి ఎవరి మీద శత్రుత్వం ఉందో వాడిని స్నేహపూర్వకంగా పలకరించడం అనేది ఉంటుంది. ఆ భూమి చుట్టూ ఉన్నటువంటి ఆరా అటువంటిది. అటువంటి బ్రహ్మానందము రసాస్వాదన ఆయన చేస్తూ ఆ ఆనందం అనేటువంటిది తన చుట్టూ పరిసరాల్లోకి వ్యాపింపు చేసినప్పుడు శిష్యుడికి అది అందుబాటు అవుతుంది. ఎందుకని ఇది వ్యాపిస్తుంది అంటే గురుదేవా అన్నాం. దేవా అనే శబ్దంతో ఆయనలో ఉండటమే కాకుండా ఆయనలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన యొక్క గురు యొక్క తేజంతో పాటు వ్యాపిస్తాయి. గురు తేజంతో పాటు ఆ లక్షణాలు కూడా వ్యాపిస్తాయి. వ్యాపించడం వల్ల అందులో మునిగి ఉన్నాం. ఆ వ్యాపకమైనటువంటి విస్తీర్ణంలో ఆరాలో, ఆ సమీపంలో, ఆ సన్నిధానంలో ఉన్నటువంటి శిష్యులకి అది ఎలా అందుతుంది అంటే ఆ గురు తేజంలో ఉన్న లక్షణాలు కూడా ఆ శిష్యులకు అబ్బుతాయి. ఆ రకంగా శిష్యులు తరిస్తారు. అందుకే దేవా అనే శబ్దంతో గురుదేవా అని పిలవడం జరిగింది. పరమ పవిత్రములైనటువంటి, పవిత్రం అంటే ఇక్కడ కూడా పవిత్రము అపవిత్రమని లోకరీతిగా ఉండేటువంటి అర్థం తీసుకోకూడదు. ఇక్కడ పవిత్రం అంటే దైవత్వంగా, ఈశ్వరత్వంగా ఉంటాడు. గురువు అసలు ఈశ్వరుడు అవ్వడు. శిష్యుడి కోసం ఈశ్వరత్వంతో వ్యాపించి ఆయన యొక్క వ్యాపక ప్రకాశము శిష్యుల యొక్క లోపల బయట కూడా అమృత ధారలాగా కలిపి ముంచెత్తుతుంది. అటువంటి చల్లనివి, ఎడతగనివి, నిరంతరాయంగా తెంపు లేకుండా ఆ గురువు యొక్క వాక్కులు అను కలశములు, కుంభములు పెద్ద పెద్ద బిందెలతో తీసుకొచ్చి ఇలా కుమ్మరించినట్లుగా కుమ్మరింపబడినవి వేదసారములైనటువంటి అయినవి ఆ గురు యొక్క వాక్సుధా ధారల చేత నన్ను స్నానము చేయించుమా. ఈయన ప్రార్థిస్తున్నాడు కానీ ఆయన అంతటి సమర్థుడే, గురువు అంతటి సమర్థుడే. ఎందుకనగా తను కృపా కటాక్ష పక్షపాతము అను ఉత్సవమును పొందిన వారు. ఉత్సవం అంటే పండుగ, ఆహ్లాదము, బయటికి ఉప్పొంగి వచ్చేటువంటిది. ఉత్ అంటే బయటికి ఉప్పొంగి వచ్చేటువంటి ఆహ్లాదం. ఆ గురు యొక్క కృప గాని, గురు యొక్క వాక్సుధ అమృత ధారలు గాని ఆ రకంగా సహజంగా ఉప్పొంగుతాయి. అది ఓటలాగా వస్తాయి. నిత్య జీవము యొక్క ఓట అంటారు, జీవపు ఓట అంటారు. అంటే స్ప్రింగ్ లాగా బావి నుంచి నీళ్లు తోడినట్టు కాకుండా వాటికి అవే భూమిలో నుంచి ఒక ఫౌంటైన్ లాగా రావటం, దాన్ని ఓట అంటారు. దాన్ని ఉత్సవము అన్నారు. ఇక్కడ పొందినవారు స్వీకరింపబడిన వారై పాత్రులు కూర్చున్నారు. కొంతమంది దానికి పాత్రులు అంటే ఇక్కడ 2 అర్థాలు. ఆ కుంభంతో అమృతధారులు కురిపిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు?
వృధా కాకుండా బోర్లు ఇచ్చిన కొండ కాకుండా తెలిసినటువంటి పాత్రగా ఉండడమే పాత్రుడు. గురుకృపకి పాత్రులు అయ్యారు అంటే మన పెద్ద స్వామి చెప్పినట్టుగా బోర్లు ఇచ్చిన కొండ మీద ఎంత పోసినా నిండదు అంటారు ఆయన. పాత్రులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ కొండ బోర్లు ఇచ్చి కాకుండా తెరిచి ఉంటుంది. ఆ గురువు పోసే అమృతధారులు తెరిచిన కొండలోకి చేరుతాయి. అదే కాకుండా తెరిచున్నా కూడా ఇంకొక ప్రమాదం ఉంది. దాంతో అనవసరమైనవన్నీ కూడా నింపేస్తే ఆ పైన పడ్డదంతా కూడా పైనే పోతుంది. కానీ నువ్వు ఖాళీ కొండ తెరిచి ఉంచాలి, పైకి తెరిచి ఉంచాలి. మూసి ఉండకూడదు, బోర్లు ఇచ్చి ఉండకూడదు. అలాగే అది ఖాళీగా ఉంటే నిండుతుంది. కానీ అప్పటికే నిండా వేరే పదార్థం పెడితే ఆ పైనటువంటి గురువాక్కుల నుంచి వచ్చేటువంటి అమృతధారులు ఓర్పు అవి బయటికి వెళ్ళిపోతాయి. కానీ లోపల ఒక చుక్క కూడా నువ్వు ఖాళీ ఇవ్వలేదు కాబట్టి రాదు. కాబట్టి శిక్షణ హృదయం అన్యమైనటువంటి విషయాలతోటి సంస్కారాలతో నిండి ఉన్నది ఏదో అది ఖాళీ చేసుకొని ఉండాలి ఒకటి. రెండోది చకోరపక్షి వర్షపు చినుకు కోసం ఎలా కాసు కూర్చొని కింద పడ్డ నీళ్లు తాగలేదు. వర్షం నుంచి వచ్చే నీళ్ళనే ఆ ముక్కుతో నేరుగా అందుకొని తాగుతుంది. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారైనా పడని అప్పటిదాకా ఎంత దాహేసినా వేరే నీళ్ళు ఎక్కడ తాగదు. దానికోసమే వేచి ఉండి నిరీక్షించి పడంగానే ఆ వర్షపు చినుకులు తీసుకుంది. అలాగే ఓపెన్ హార్ట్తో తెరిచి ఉంచినటువంటి హృదయంతో నిరీక్షిస్తూ వచ్చి రాగానే దాన్ని స్వీకరించే విధంగా ఇతరులన్నీ ఖాళీ చేసి ఎంపీ చేసి ఉండాలి, తెరిచి ఉండాలి. అలా ఉండటాన్ని పాత్రులు అన్నారు. అనగా తమ దృష్టి పడినంత మాత్రం చేతనే అందరూ తరించుతున్నారు. గురువుగారి దృష్టి పడితే చాలట. దీన్ని ఏమంటారంటే దృగ్దీక్ష. ఒక పక్షి చేత గుడ్లని తన రెక్కల కింద పెట్టి పొదిగినప్పుడు పిల్లలు అవుతాయి. చేపలు ఎక్కడో కొన్ని మొక్కలు కొంత నాచు మధ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి యువతలకు వచ్చేసి తగిన టైం వచ్చినప్పుడు చేప దాన్ని తన దృష్టి చేత ఆ చేప గుడ్లని పొదిగి చేప పిల్లల్ని చేస్తుంది. ఆ దృష్టికి అంత ప్రభావం ఉంటుంది. అదే తాబేళ్లు వాటి యొక్క గుడ్లని పిల్లల్ని ఎక్కడో సముద్రపు ఒడ్లోనో నది ఒడ్డులోనో ఒక పొదల్లో పెడుతుంది. నదిలోకి అక్కికి ఈత కొడుతుంది. ఎక్కడో ఉండి నా పిల్లలు అనేటువంటి ఆలోచన రాగానే ఆ సంకల్పంతో ఆ పిల్లలకి ఆకలి తీరుతుంది. కాబట్టి తాబేలు ఇచ్చేదేమో సంకల్ప దీక్ష ఉదాహరణగా, పక్షి ఇచ్చేదేమో స్పర్శ దీక్ష ఉదాహరణగా, చేప చూపేమో దృష్టి దీక్ష. గురువు ఇట్లా 3 దీక్షలు ఇస్తారు. దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, సంకల్ప దీక్ష. మనకి గురుపదేశంలో శిష్యులకు ఉపదేశం ఇచ్చేటప్పుడు శిష్యుడు గురుపాదాన్ని కొడతారు. గురువేమో హస్తమస్తక స్పర్శ తన చేయి శిష్యుడు యొక్క తల మీద చేయి పెడతాడు. తర్వాత చెవిలో మంత్రం చెప్తారు. అక్కడ వాక్ దీక్ష ఉంది, మంత్ర దీక్ష ఉంది, స్పర్శ దీక్ష ఉంది, నెత్తి మీద చేయి పెడతాడు. అలాగే దృగ్దీక్ష ఉంది. శిష్యుడు కన్నార్పకుండా గురువు యొక్క దృష్టిని, ఆయన ఇచ్చేటువంటి దృష్టిని స్వీకరించాలి. ఇందులో దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, సంకల్ప దీక్ష, వాగ్దీక్ష, మంత్రదీక్ష అన్ని కలిపి ఉన్నాయి. అదే ఉపదేశం. గురుపదేశం అంటే సామాన్యం కాదు. ఒక కాగితం మీద రాసిచ్చి మీరు చదువుకోండి ఇదే మంత్రం అంటే సరిపోదు. ఫోన్లో చెప్పి ఇదే మీకంటే సరిపోదు. అయితే సరిపోదా అంటే కొందరికి సరిపోతుంది. కొంతమంది ఆ స్థితిలో ఉన్నప్పుడు గురువులు కళలో కనబడి ఇచ్చేటువంటి విధానం కూడా ఉంది. కళలోనే కనబడి ఉపదేశం ఇచ్చి వెళ్ళిపోయేది విధానం. అంతటి స్థితి ఉంటే పర్వాలేదు. కానీ సాధారణ మానవులకి ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి గురువుకి ఆయన దుర్దీక్షతోటే అందరూ ధరిస్తారట. అతి సామర్థ్యము మీ ఎందు కలది కనుక అందుకనే ప్రభువు అనుదగి ఉన్నారని భావం. ఇక్కడ గురు స్వామి అన్నారుగా. స్వామి అంటే ప్రభు అని అర్థం. ప్రభు అంటే శాసించేవాడు అని ఒప్పుకోవడం. శిష్యుడు అంటే గురువు చేత శాసింపబడటానికి
అగ్రిమెంట్ అయిన వాడు. శ్లోకం. కథం తరేయం భవ సింధు మేధం కా వా గతిర్మే కథమో అస్తు అస్తు అస్త్యుపాయః. కథం తరేయ భవ సింధు మేధం కా వా గతిర్మే కథమోస్తు ఉపాయః. జ్ఞానేన కించిత్ కృపయావ మాం ప్రభో సంసార దుఃఖ క్షతిమాత నుష్వా. కథం పద విభజన. కథం అంటే తరేయం భవసింధు ఏతం కా వా మే సతిమః అస్తి ఉపాయః జ్ఞానే న కించిత్ కృపయా అవ మాం ప్రభో సంసార దుఃఖ క్షతిం అతనుష్వా. టీకా. हे प्रभु ओ रक्षण दक्षा ఏతం భవ సింధుం ఈ సంసార సముద్రమును కథం ఎలాగున తరేయం దాటగలను మే నాకు గతి మార్గము కావా ఏది ఎయ్యది ఉపాయ తరుణోపాయము కథమః ఎలాంటిది అస్తి కలదు ఎలాంటి ఉపాయం ఉంది కించిత్ అతి కొంచెమైనను నా జానే తెలియను నా నన్ను కొంచెం కూడా నాకు తెలియదు నన్ను కృపయా దయతో అవా రక్షించుమా. అవతు అంటే రక్షించుమా. సంసార దుఃఖ క్షతిం సంసార దుఃఖ క్షతిం అంటే నాశనమును అతనుష్వా చేయుమా. తాత్పర్యం. ఓ ప్రభువా నేను ఎలాగూ ఈ సంసారమును సముద్రమును దాటువాడను. నాకు దిక్కేది ఉపాయమేది స్వామి నాకేమీ తెలియదు కాన నన్ను రక్షింపుమా. జన్మ పరంపరగా వచ్చుచున్న ఈ సంసార దుఃఖమును నశింపచేయుమా అని ప్రార్థన. ఇదంతా కూడా 2-3 శ్లోకాలు. 4వ శ్లోకం కూడా శిష్యుడు గురువుని ప్రార్థించే విధానం. ఇందులో మనం గమనించవలసింది శిష్యుడు గురువుని ప్రభు అని స్వామి అని శ్రీ గురుదేవ అని సంబోధించడంలో ఉన్నటువంటి అందులో ఉన్న అంతరార్థాన్ని ఇప్పుడు నేను వివరించినట్లుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువా అన్నప్పుడు నువ్వు నాకు ప్రభు అన్నప్పుడు ప్రభు ఏంటి? శాసకుడు. మన ఇష్టాలతో పని లేదు. ఆయన శాసనానికి లోబడే మనం ఉండాలి. కాబట్టి కఠినంగా శిక్షించవచ్చు. శిష్యుడు అంటే కఠినంగా శిక్షించబడటానికి ఒప్పుదలైన వాళ్ళు. అందుకే ప్రభువా అని స్వామి అని యజమాని అని అంటున్నాడు. నేను ఎలాగో ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటగలను నాకు అర్థం కావట్లేదు. నాకు దిక్కు లేదు. ఐఎమ్ హెల్ప్లెస్. ఉపాయం ఏది? స్వామి నాకేమీ తెలియదు. స్వామి అంటంలోనే నేను దాసుణ్ణి అని అంటనే కాకుండా గురు సేవ చేయాలి, గురు శుశ్రూష చేయాలి. నాకేమీ తెలియదు. శిష్యుడికి ఏమీ తెలియదా అంటే అంత తెలుసున్నా ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదంటే తెలిసింది అతుకుల బొంతగా ఉంది. తెలిసింది ఒక కర్మ పద్ధతులు లేదు. తెలిసింది వాక్యార్థంగా ఉంది. తెలిసింది లక్ష్యార్థంగా లేదు. లక్ష్యార్థంగా ఉన్నా శిష్యుడికి సామర్థ్యం లేదు. గురు కృప ఉన్నప్పుడు దానికి పాత్రలైనప్పుడే అది నెరవేర్చుగా ఉంది. వారికి ఎటు ఈ అనుభవ జ్ఞానం పొందలేకపోయినా గురు కృపకి పాత్రుడయ్యేటువంటి విధానాలు సాధనలు కూడా కొన్ని చెప్పబడ్డాయి. కాబట్టి ముందు శిష్యుడు ఆ మార్గాన్ని కనుక పట్టుకుంటే గురుకృప ఆయన మీద పడితే ఎంతటి మందమతి అయినా సరే ఆ గురువు కనుక అనుగ్రహం ఉంది అతను వెంటనే ధరించగలడు. మొద్దులనైన దూతులు అందుకే మీ వద్దకు వచ్చి ఒక అందార్థం ఉంది.
గురువు దగ్గరికి వచ్చి మీరు ఎంతటి వారు అంటే ఎంత ముద్దునైనా సరే తొలిచి 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 దాన్ని ఆ ముద్దును కూడా తరింపజేస్తారు. ముద్దు శిష్యుని కూడా అంత సమర్థులని చెప్పేసి గంధార్థులు చదువుతారు. నన్ను రక్షింపుమా, జన్మ పరంపరగా వచ్చుచున్న ఈ సంసార దుఃఖమును నశింపచేయుమా అని ప్రార్థన. అన్ని కందార్థాల్లో 27వ కందార్థం. ఇరవై 28, 29 గురువుని ప్రార్థిస్తున్నారు. మీరంతవారు గనుకని చేరికి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరింతవారు జగమున లేరని నా మదికి దోచేరే లెస్సగా వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి. ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేక మీరానాటివ్వండి తోరామౌని బోధ లెస్సగా వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి. గురువు కొన్ని షరతులు పెట్టాడు, దానికి లోబడితే నీకు నేను చెప్తాను అన్నారు. శిష్యుడు దానికి అంగీకరించి మీరు అంతవారు కాదు కాబట్టి మీ పాద సేవ చేయడానికి మీరు చెప్పినట్టు వినడానికి నేను సంసిద్ధమై వచ్చాను. తర్వాత శిష్యుడు అంటున్నాడు చూడండి, మొద్దుల నైనలు దొంతుడు బద్ధుల బద్ధత్వం అడవి పాల్దేటుడు. మొద్దుల నైనను తొలుతుడు బద్ధుల బద్ధత్వము అడవి పాల్దేటుడు. మీ వద్దకి వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన శుద్ధులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి. పరిశుద్ధపు బోధ కోసం వచ్చాను, దానికి తగినటువంటి సూక్తులు యుక్తులు ఉపాయాలు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి. పెద్దలాటేమి ప్రసిద్ధిని విని వస్తే పెద్దలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్పారు మీరింత మహానుభావులని. వాళ్ళు చెప్పగా విని నేను మీ దగ్గరకు వచ్చాను. ఇద్దుడినే వట్టి బుద్ధిహీనుడా నన్ను సరిదిద్దండి, నేను వట్టి బుద్ధిహీనుణ్ణి. సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి. అప్పుడు గురువు అంటున్నాడు, సూటిగను బోధనామది నాటినది చాలు చాలునని నీకై నీ నోట నీవు బల్కుదాకను. గురువు ఎలా చెప్తాడండి? సూటిగా చెప్తాడు, పక్కదారి పెట్టి అది ఇది మనం మళ్ళీ ఏరుకోవాలా, నీకు అంత శ్రమ లేదు. ముక్కు సూటిగా ఇదే మార్గం, ఇదే క్రమం, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, నువ్వు ఇలా చేస్తే వస్తుంది, ఇలా చేస్తే రాదు, ఇలా చేస్తేనే వస్తుంది, ఈ మార్గం పో అని సూటైన మార్గం గురువు చెప్పాలి. నిజానికి రకరకాలుగా చెప్పడం అనేటువంటిది కావాలంటే వేరే పాఠంగా చెప్పాలి, కానీ ఇందులో అవసరమైన మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ ఎందుకైనా మనకు వస్తున్న అన్ని తీసుకొచ్చి 100 పేజీలుగా సరిపోయే పుస్తకాన్ని సూటిగా చెప్పేదాన్ని 500 పేజీలుగా చెప్పడం అనేది శిష్యుల్ని కొంచెం గందరగోళం చేయడానికి మనకు వస్తుంది. అందుకే అంటున్నారు ఇక్కడ, సూటిగను బోధ నామది నాటినదిగా చాలు చాలు అని గురువు సూటైన బోధ చెప్పాడు. చెప్తూ ఏమంటున్నాడు, శిష్యుడు నాకు అర్థమైంది ఇంకా చాలు అని శిష్యుడు అనేదాకా చెప్తాను. నీకు అర్థం కాలేదు, నేను ఎంత చెప్పినా నువ్వు దండగా నువ్వు నేను చెప్పను పో అనే గురువులు ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పమంటావు? అలా కాదు, సూటిగా చెప్తాడు, ఎన్నిసార్లైనా చెప్తాడు,
చెప్పి చెప్పి విసిగిస్తాడు. ఇంకా చాలు నాకు అర్థమైంది మొర్రో అనేదాకా చెప్తాను. శివుడిగను బోధ నామది నాటినది, నా మదిలో నాటినది, ఇక చాలు చాలునని నీకై నీ నోటకు నీవు పలుకుదాకను సాటువులను చెప్పుతుండు. సరేనా నా మాట రాగోరుతూ మరి నేనీ మాట. అలా చెప్పాలి గురువు. అర్థం అయ్యేదాకా చెప్పాలి, ఇంకా చాలు అనేదాకా చెప్పాలి. అది గురువు చెప్పాల్సిన మాట. గురువేమో అలా అన్నది, శిష్యుడేమో మొద్దులనైన దొంతులని మీ వద్దకు వచ్చి అన్నాడు. గురు శిష్యులు ఏ రకంగా ఉండాలి, అప్పుడే ఆ విద్య అనేటువంటిది పరిపూర్ణంగా మంగళం జరుగుతుంది, మంగళాచరణ జరుగుతుంది, దాని యొక్క లక్ష్యం నెరవేరుతుంది. 43వ శ్లోకం. తథావదంతం శరణాగతం స్వం సంసార దావానలతాపతప్తం నిరీక్ష్య కారుణ్య రసార్ద్రదృష్ట్యా తదచ్చాభీతిం సహసా మహాత్మా. పదవిభజన. తథా వదంతం శరణాగతం స్వం సంసార దావానల తాపతప్తం నిరీక్ష్య కారుణ్య రసార్ద్ర దృష్ట్యా అధీతిం సహసా మహాత్మా. ఇక మహాత్మా అంటే మహానుభావుడకు గురువు, మహద్బ్రహ్మ. తథా పై రీతిగా వదంతం చెప్పుచున్నవాడును, స్వం తనను, శరణాగతం శరణు దొక్కిన వాడును, సంసార దావానల తాపతప్తం సంసారంలో దావానలం, అనలం అంటే అగ్ని, దావానలం అంటే అరణ్యంలో కనబడ్డాను. బడబాగిని అంటే పెద్ద తుఫాను ఎత్తినప్పుడు సముద్రంలోనే ఒక పెద్ద మంట పుట్టి ఆ మంటకి ఆ సముద్రం నీరంతా కూడా కొన్ని వేల లక్షల టన్నుల నీరు ఆవిరైపోతుంది. తుఫాన్ అప్పుడు 1977లో వచ్చిందట ఆ బడబాగ్ని. అలాగే దావాగ్ని అంటే అడవిలో తగలబడేటువంటి. స్వం తనను, శరణాగతం శరణు తెచ్చిన వాడును, సంసార దావానల తాపతప్తం సంసారం అనేటువంటి దావాగ్ని, సంసారమును యొక్క తాపతప్తం వేడిమి చేత, ఉష్ణత్వం చేత తప్పింపబడిన వాడును ఆగు శిష్యుని కారుణ్య రసాద్ర దృశ్య కరుణారస కటాక్ష వీక్షణము చేత ఆద్ర తడుపబడినటువంటి దృశ్య దుర్దిశ చేత చూపు చేత నిరీక్ష చూచి సహసా శీఘ్రముగా అభీతి అభయమును సజ్జా ఇవ్వబడను. గురువు చెప్తున్నారు ఏం చేయాలి ఇక్కడ. అలా వచ్చినటువంటి తప్పించే శిష్యుడు రాగానే వచ్చా కదా రా కూర్చొని 4 మహావాక్యాలు చెప్పేకూడదు. ముందు వాడు ఆ దావాగ్ని దాంట్లో తప్పిస్తున్నప్పుడు గురు యొక్క వాక్సుధాధారులు అంటే ఎలా ఉంటుందంటే, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను, చాలా మంది నీలాగే వచ్చారు, వాళ్ళందరూ బయటపడ్డారు, నువ్వు కూడా భయపడద్దు, నేను తప్పకుండా నేను రక్షిస్తాను అని చల్లటి మాటలు ముందు చెప్పాలి. వచ్చాడు కదా అని సాధన స్థితి సంపత్తి పడతారు చెప్తారా, శరీరతల ఏ లక్షణం చెబుతుందా అని బోధ మొదలు పెట్టరు. గురువు గారు ముందు తప్పించే శిష్యుడు వస్తే అతని భయాన్ని పోగొట్టాలి. ముందు భయాన్ని పోగొట్టేటువంటి మాటలతో పాటు నీకెందుకు పర్వాలేదు నేనున్నాను అని ఒక కొడుకుని ఒక తండ్రిలాగా, ఒక బిడ్డని ఒక తల్లిలాగా భరోసా ఇవ్వాలి. పచ్చిపిల్లలకి భయం వస్తే దెబ్బగొపోయి అమ్మ ఊళ్ళోనో అమ్మ చాటునో దాక్కుంటారు. వాళ్ళు అమ్మే రక్షిస్తుంది అనేటువంటి విశ్వాసం వాళ్ళకి. అమ్మ కూడా భయం ఉండొచ్చు, వాళ్ళకి తెలియదు పాపం. అలాగే గురువు కూడా
బోధ చేసేటప్పుడు ఒక తండ్రిలాగా, కరుణ చూపించేటప్పుడు ఒక తల్లిలాగా, రిజర్వ్డ్గా లేకుండా శిష్యుడు తన సాధక బాధకాలు, సాధనలో ఉన్న చిక్కులు చెప్పుకోవడానికి అనుగుణంగా కొంత చనువిచ్చి, కొంత స్నేహంగా ఆ శిష్యుల్ని దగ్గర తీయాలి. అలా వచ్చిన వాడికి ముందు భయం పోగొట్టాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. నీకెందుకు నేనున్నాను అన్నారు. ఇటువంటి కూడా గురువులో ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ. ఈ లక్షణాలు ఉంటేనే గురువు. దీంతో పాటు శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం, శిష్యుడికి బోధించేటువంటి ఉపాయం 3 ఉండాలి. దానికంటే కూడా ఆ గురు కృప అనేటువంటిది జ్ఞానపుత్రుల మీద ఆ వాత్సల్యాన్ని చూపించగలిగి ఉండాలి. శిష్యుడు అరమరిక లేకుండా, దాపరిక లేకుండా తన సాధన చిక్కులన్నీ కూడా చెప్పగలగాలి. రహస్యం ఉందంటే తప్పు చేసినట్టే. రహస్యం పెట్టాడు అంటే, గురువు దగ్గర కూడా తను బయటపడలేదు అంటే అతని శరణాగతిని సందేహించాల్సిందే. అయితే గురువు కూడా ఎలా ఉండాలంటే, ఒకానొక శిష్యుడు తన రహస్యాన్ని చెప్పినప్పుడు ఆ రహస్యాన్ని తన వద్దే దాచుకొని ఇతరులకి, ఇతర శిష్యులకి కానీ బయట పెట్టకూడదు. అటువంటిప్పుడే శిష్యుడు తన కష్ట నష్టాలని చెప్పుకుంటాడు. మా శిష్యుడు అలా అన్నారు, వాడికి అలా చెప్పాను, అతను బయటపడేశాను, ఇలా చెప్పాను, వీడు బయటపడ్డాడని వాళ్ళ కుటుంబ రహస్యాలన్నీ మనం ఇతరులకి వెల్లడి చేయకూడదు. గురువు కూడా అలాగే గురువు కూడా కొన్ని షరతులు ఉన్నాయి, కొన్ని గుణాలు అలవర్చుకోవాలి. తాత్పర్యం ముందు శిష్యుని ఆర్తిని వర్ణించారు. ఇప్పుడు అట్టి శిష్యుని ఎలాగోని గురువు అనుగ్రహించాలో చెప్తున్నారు. పైన శ్లోకాల్లో శిష్యుని యొక్క ఆర్తి, పై శ్లోకాల్లో శిష్యుని యొక్క ఆర్తిని వర్ణించారు. ఇప్పుడు గురువు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అటువంటి శిష్యుల్ని గురువు ఎలా అనుగ్రహించాలి అని చెప్తున్నారు. సంసార దావాగ్నికి పరితపించుతున్నటువంటి వాడు కనుక అనుకుని అనేక విధ దీనోక్తులు నుడుగుతున్నవాడు, భయపడిపోయి భీతి చెంది నిస్సహాయుడై దీనత్వంతో ప్రార్థిస్తున్నటువంటి శిష్యుడు ముందు అతన్ని చేరదీయాలి. తనను శరణుకొచ్చినటువంటి శిష్యుడు దయామయుడు మిగుల కారుణ్య రసముతో కూడుకున్నటువంటి దృష్టితో తార చూడాలి శిష్యుడిని. వెంటనే నీవేమాత్రము భయపడవలదని అభయదానం చెయ్యాలి. వచ్చాడు కదా అని అప్పుడే బోధ మొదలు పెట్టేయకూడదు. బోధ వినే పరిస్థితులు వెళ్ళడం. గీతావహుడై ఉన్నాడు. ముందు అతను భయం పోగొట్టాలి, అతను తపన చల్లార్చాలి, అతన్ని ఓదార్చాలి, అతనికి అభయం ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. తర్వాత అతను కుదురుకుంటాడు. అప్పుడు కొంచెం కాళ్ళు చేతులు కడుక్కురా, కొంచెం స్నానం చేసిరా, కొంచెం ఏదైనా తిను, కూర్చోబెట్టి 2 రోజులు ఏం పర్వాలేదు, ఊరికే ప్రార్థన చేస్తూ ఉండవు అని ఒక 4-5 రోజుల తర్వాత అప్పుడు బోధ మొదలు పెట్టాలి. వచ్చారు కానీ పట్టుకొని వెంటనే బోధ చెప్తే పారిపోతారు. ఎందుకంటే అంత సంసిద్ధత ఆ శిష్యుడికి ఉన్నప్పటికీ ప్రస్తుతం గీతావహుడై ఉన్నాడు, పరితపిస్తూ ఉన్నాడు. ముందు అతనికి ఏం చేయాలి, అది చేసిన తర్వాతే మిగతా పని, ఎంత గురువైనా సరే. 44వ శ్లోకం. విద్వాన్ తస్మాత్ ఉపసంతి మీయుషే ముముక్షవే సాధు యథోక్తకారిణే ప్రశాంత చిత్తాయ క్షమాన్వితాయ తత్వోపదేశం కృపయైవ కుర్యాత్. పద విభజనం. విద్వాన్ సహ తస్మాత్ ఉపసక్తిం ఈయుషే ముముక్షవే సాధు యథోక్తకారిణే ప్రశాంత చిత్తాయ క్షమాన్వితాయ తత్వోపదేశం కృపయా ఏవ కుర్యాత్. ఇక తస్మాత్ ఆ కారణము వలన విద్వాన్
పండితుడైన సహా ఆ గురువు ఉపసత్యం సమీపమును ఈయుషే పొందినవాడును గురువు ఆ శిష్యుడిని అక్కున చేర్చుకోవాలి. సాధు అగుగా యథోక్తకారినే గురువు చెప్పిన రీతిగా చేయువాడు ప్రశాంత చిత్తాయ శమించిన మనసు కలవాడును శ్రమాన్వితాయ శ్రమంతో కూడిన వాడును అగు ముముక్షవే ముముక్షువు కొరకు కృపయైవ దయచేతనే తత్వోపదేశం బ్రహ్మతత్వోపదేశమును కుర్యాత్ చేయవలెను. అటువంటి శిష్యుడు వచ్చినప్పుడు గురువు ఎలా ఉండాలో గురువు కూడా చెప్తున్నారు. ఇక్కడ వివేక్ చూడమని గురువు శిష్యులు చెప్తున్నారని చెప్పేవాడు అంతటి గురువు కాకపోయినా గురువు ఎలా ఉండాలో నేర్చుకునే వాళ్ళు కూడా వాళ్ళ బోధాధికారులను ఒక 20 మంది చెప్తున్నారు కదా, వాళ్ళు గురువుగా ట్రైనింగ్ అవుతున్నారు. చెప్తే భవిష్యత్తులో వాళ్ళకి శిష్యులు వచ్చినప్పుడు గురువు ఎలా ఉండాలో ఈ చెప్పిన ప్రకారం నేర్చుకోవాలి. ఉన్నటువంటి 20 మంది ఎంతమంది అయితే ఉన్నారో ఆ గురువుగా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళందరూ కూడా గురువు ఎలా ఉండాలో కూడా తెలుసుకోవడం అనేది ఇక్కడ చూపిస్తున్నారు. తాత్పర్యం ఆ ప్రకారము సంసార భయభీతుడైనటువంటి శిష్యునికి ముందుగా అభయప్రదానం చెయ్యాలి. తర్వాత బ్రహ్మవేత్త అయినటువంటి గురువు ఉపసదన ప్రకారం, ఉపసదనం అంటే సమీపము, సదనం అంటే సాన్నిధ్యము, స్థలము, ఇల్లు, గురుకులం ఏదైనా కానీ. సదనం అంటే నందన సదనం అంటారు. నందన సదనం అంటే ఏంటి? కృష్ణుడికి బాల్యంలో యశోద నందనుడు ఉన్నాడు. ఆ నందన సదనంలో ఉన్నవాడు కృష్ణుడు. అంటే నందుని యొక్క గృహంలో ఉన్నాడు. సదనం అంటే గృహం అని, గురుకులం అని, స్థానం అని, సమీపం అని. ఉప అంటే సమీపం. ఉపసదన ప్రకారము తనను సమీపించిన వాడును లెస్సగా గురువాక్య పరిపాలన చేయువాడును అగు ముముక్షు కొరకు పరబ్రహ్మ తత్వోపదేశమును అత్యంత కరుణతో వారి ఆర్తి తీరినట్లు చేయవలెను. కాబట్టి ఆ గురువు శిష్యుని దగ్గరికి తీసుకొని ఉపసదనం అంటే అక్కడ ముందు తన సమీపానికి లాక్కొని చేతితో తల మీద నిమిరి తన భీతిని భయాన్ని పోగొట్టి కొన్ని హామీలు ఇచ్చి ఊరట పొందిన తర్వాత వచ్చినవాడు సామాన్యుడు కాదు, ముముక్షువే. అతను సంసార ప్రవాహంలో పడ్డానని చెప్పి అతను తెలుసుకున్నాడు. తెలుసుకునే ప్రార్థిస్తూ వచ్చాడు ఆర్తితో. కాబట్టి అతనికి అధికారిత్వం ఉంది. ఆ తర్వాత మెల్లిగా వెంటనే కాకుండా కొంతకాలానికి అతను మెల్లిగా క్రమబోధం మొదలుపెట్టి చివరికి తత్వోపదేశం చేయాలి. వారి ఆర్తి తీరునట్టుగా చేయవలెను. శిష్యుని యొక్క ఆర్తి తీరాలి. దాన్ని మన కందార్థాలు వెళ్ళాం. ఇంకా చాలు చాలు చాలని నీ నోట నీవు పలుకుతాక నేను చెప్తానన్నాడు. అదనమాట శిష్యుడికి ఆర్తి తీరేలాగా గురువు చెప్పడం అంటే. కందార్థాలు గురువు ఏమన్నారు? నేను బోధ బాగా చేస్తాను. ఎంత బాగా చేస్తానంటే ఇంకా చాలు 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 అని నీ నోట నీవు పలుకుదాకా నేను చెబుతూనే ఉంటాను. అదనమాట నీవు ఆర్తి తీరేదాకా చెప్తాను. 9వ ఈ 45వ శ్లోకం మనం రేపు చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे जनाः सुखिनो भवन्तु।